జనసేనలో వర్గపోరు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సవాల్ విసరడం, 100 కార్లతో బల ప్రదర్శన నిర్వహించడం, దొరల పాలనకు ముగింపు పలుకుతాను అంటూ హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరటాం సాయిబాబును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలవరం జనసేనలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో పార్టీ సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుటే జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అదే పార్టీ కార్యకర్త దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. దీంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే బాలరాజు నియోజకవర్గ క్యాడర్ నుంచి పార్టీ అధిష్టానం వరకు తనకు ప్రాధాన్యం తగ్గుతోందనే భావనతో 100 కార్ల కాన్వాయ్తో ఏలూరుకు చేరుకుని శక్తి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 2 ఏళ్లుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పోలవరంలో దొరల పాలనకు ఇక ముగింపు పలుకుతానని వ్యాఖ్యానించారు. బాలరాజు గెలిచినప్పటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. జనసేన నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన ఫోన్ సంభాషణల ఆడియో బయటకు రావడంతో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మరింత ముదిరాయి. నామినేటెడ్ పోస్టుల నుంచి అధికారుల వరకు డబ్బుల వసూళ్లు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నించిన వారిపై తన అనుచరులతో దాడులు చేయించారన్న విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు, బాలరాజు అవినీతి అంశాలపై, నామినేటెడ్ పదవులు, వివిధ పనుల కోసం ఎంత డబ్బు వసూలు చేశారనే వివరాలతో బాధితుల ఫోన్ నంబర్లను జత చేస్తూ పార్టీకి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఆయన భార్య స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో గత నెలలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలరాజును పిలిపించి 4 వారాల్లో కుటుంబ, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత కరాటం రాంబాబు కుటుంబానికి చెందిన కరాటం సాయిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే బాలరాజు, కరాటం సాయిబాబు మధ్య దూరం పెరుగుతుండగా ఎమ్మెల్యే రాజకీయ గురువుగా భావించే గడ్డమణుగు రవికుమార్ కూడా ఇటీవల బాలరాజుకు దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ నియామకాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి బాలరాజుకు ఆహ్వానం అందకపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. అదే సమావేశంలో బలరామకృష్ణ కరాటం సాయిబాబుతో ప్రత్యేకంగా చర్చించడం ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తిని పెంచింది. దీంతో ఆగ్రహించిన బాలరాజు జంగారెడ్డిగూడెం వైజంక్షన్ వద్ద అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులను సమీకరించి భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచే కరాటం సాయిబాబును లక్ష్యంగా చేసుకుని బహిరంగ సవాళ్లు విసురుతూ తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఏలూరులో జరిగిన పార్టీ సమావేశానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలరాజు నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి తన వర్గానికి చెందిన అభ్యర్థుల దరఖాస్తులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా పోలవరంలో దొరల పాలనకు ఈ రోజుతో ముగింపు పలుకుతున్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ఎంపిక చేసిన నాయకులనే గెలిపించుకుంటానని సవాల్ విసిరారు. కరాటం సాయిబాబు మాట వినేవారికే సమాచారం ఇచ్చి వారికే పదవులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడంతోనే వారందర్నీ వెంట తీసుకుని ఏలూరుకు వచ్చి దరఖాస్తులు సమర్పించానన్నారు. ఈ పరిణామాలతో పోలవరం జనసేనలో వర్గపోరు మరింత ముదిరింది. కరాటం వర్సెస్ బాలరాజుగా మారిన ఈ వివాదంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, విభేదాలను ఎలా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.